కాబట్టి మరి ఇప్పుడు ఇది లీగల్ బ్యాటిల్గా కూడా మారిపోయింది. హైకోర్టులో అక్కడ ఇది ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఈరోజు ఇంకొక పరిణామం జరిగింది. ఈ వీరగంధం రాజేంద్ర ప్రసాద్ ఆయన గుంటూరు మొబైల్ కోర్టులో ఒక పిటిషన్ వేశాడు. అదేంటంటే ఈయన్ను అరెస్ట్ చేయడానికి వారెంట్ ఇష్యూ చేయమని మేజిస్ట్రేట్ని అడుగుతున్నారు. సో గుంటూరు జడ్జి కానీ ఇప్పుడు వారెంట్ ఇస్తే మళ్ళీ ఈ వారెంట్ తీసుకొని ఈసారి ఇంక జాగ్రత్తగా వెళ్ళి ఆయన్ని పట్టుకురావాలనే ప్లాన్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో సునీల్ నాయక్ కూడా ఒక దానేమంటారు ఎక్స్లో ఒక ట్వీట్ పెట్టాడు. అదేమంటే నేను నా కులంలో పుట్టడమే నా నేరమా, ఎస్టీగా ఉండడమే నేను చేసిన తప్ప, సో ఎస్టీలని ఇలా వేధిస్తారా, మేము ఎంతో కష్టపడి ఒక ఐపీఎస్ ఆఫీసర్గా వస్తే నన్ను ఇలా వేధిస్తున్నారు. రఘురామకృష్ణరాజు నాకు ఫోన్ చేసి బెదిరించాడు నన్ను. 2024 వరకు కూడా 2021లో ఇది జరిగితే 2024 వరకు కూడా నా పేరు ఎఫ్ఐఆర్లో లేదు. నన్ను బెదిరించి నువ్వు జగన్ పేరు చెప్పు, సునీల్ కుమార్ పేరు చెప్పు, లేకపోతే నువ్వు కూడా ఈ కేసులో ముద్దాయిగా మారిపోతావు అని చెప్పి ఆయన బెదిరించాడు. ఆయన కాల్ డేటా కానీ పరిశీలిస్తే నేను చెప్పింది నిజమా అబద్ధమా తెలుస్తుంది. సో నా పేరు ఏమీ లేకుండా, నాకు సంబంధం లేకుండా నన్ను ఇరికించారు అనేది ఆయన చెప్తున్నాడు. సో ఇది వీళ్ళ యువతల రఘురామకృష్ణరాజు వెర్షన్ ఏంటి, ఆయన్ను 2021 మార్చి 14న అరెస్ట్ చేశారు. చేసి తీసుకెళ్ళి సిఐడి ఆఫీస్లో రబ్బరు లాఠీతో, తర్వాత బెల్ట్తో, ఫైబర్ లాఠీతో, రబ్బర్ బెల్ట్తో కొట్టారనేది, కాళ్ళ మీదంతా కొట్టారని, కాళ్ళంతా నల్లగా అయిపోయిందనేది ఆయన ఆరోపించాడు. దాని తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జూలై 2024లో ఆయన గుంటూరులో కేసు పెట్టారు. సో ఆయన ఇచ్చిన పిటిషన్ని పోలీసులు 307 ఐపీసీ అంటే హత్యాయత్నం, అట్లాగే 326 అంటే గ్రీవియన్స్ హార్ట్ యూజింగ్ వెపన్స్ ఉపయోగించుకొని ఆయన తీవ్రంగా గాయపరిచారు అనేది 326 ఐపీసీ. ఈ 2 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అందులో A1గా అప్పుడు ఐజీగా, అప్పుడు డీజీగా ఉన్న, డైరెక్టర్ జనరల్గా ఉన్న పివి సునీల్ కుమార్ సిఐడి డీజీ. దాని తర్వాత A2గా అప్పట్లో ఎస్ఐబి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్గా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు, A3గా జగన్, A4గా విజయపాల్ అడిషనల్ ఎస్పీ సిఐడి, A5గా గవర్నమెంట్ హాస్పిటల్ గుంటూరు సూపరింటెండెంట్ ప్రభావతి, A6గా సునీల్ నాయక్. సో సునీల్ నాయక్ ఏంటంటే ఈయన ఆంధ్రప్రదేశ్లో పల్నాడు జిల్లా వెల్ది కారంపూడి దగ్గర లాలిపురం తాండా. అయితే ఆయన 2005లో బీహార్ క్యాడర్గా ఐపీఎస్ అయ్యాడు. బీహార్ క్యాడర్గా ఛార్జ్ తీసుకున్నారు. సో అప్పటి నుంచి ఆయన బీహార్ క్యాడర్గా ఉంటున్నారు. డిప్యుటేషన్ మీద జగన్ ప్రభుత్వం 2019 నుంచి 23 వరకు కూడా ఉన్నాడు. కూటమి ప్రభుత్వం రాగానే మళ్ళీ బీహార్కి వెళ్ళిపోయాడు. బీహార్లో ఇప్పుడు ఆయన ఐజీగా ఉంటున్నాడు. సో ఇది ఏ మలుపు తీసుకుంటుందనేది చూడాలి. నాకు తెలిసి ఆయన 80% వీళ్ళు వదిలే ప్రసక్తి కనిపించట్లేదు. ఖచ్చితంగా ఆయన్ని తీసుకొచ్చి కస్టడీలోనే విచారించాలి అనేది ఇప్పుడు ఇక్కడ మ్యాజిస్ట్రేట్కి వేశారు. ఒకవేళ మ్యాజిస్ట్రేట్ వీళ్ళకి అనుకూలంగా ఇస్తే ఈ వారెంట్ తీసుకొని మళ్ళీ వెళ్తారు. లేని పక్షంలో మళ్ళీ హైకోర్టుకైనా వెళ్ళే అవకాశం ఉంది. మరి హైకోర్టు ఈయన్ని అరెస్ట్ చేయమంటుందా, లేకపోతే నోటీసులు ఇచ్చి విచారించండి అంటుందా? ఎందుకంటే గతంలో నోటీసులు ఇస్తే ఈయన నోటీసులకి స్పందించి విచారణకు రాలేదని చెప్తున్నారు. సో ఇది 2 స్టేట్ల ఇష్యూగా కూడా మారే అవకాశం ఉంది. 2 స్టేట్లలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఐపీఎస్ స్థాయి క్యాడర్ కాబట్టి వాళ్ళకు కూడా అది ప్రాబ్లం అవుతుంది. సో వాళ్ళ లాయర్ల బృందాలు వాళ్ళు కూడా మీడియాతో చాలా సివియర్గా ఆంధ్రప్రదేశ్ దీని గురించి మాట్లాడుతున్నారు. ఒకప్పుడు బీహార్ని చాలా దారుణంగా మన వాళ్ళు మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు బీహార్ వాళ్ళే ఆంధ్రప్రదేశ్ని విమర్శించే స్థాయి వచ్చిందని కూడా అంటున్నారు. ఏం జరుగుతుందనేది చూడాలి.